గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి రేసులో అత్యంత భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మెగా అభిమానులు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు శంకర్ 3 సంవత్సరాలుగా పనిచేస్తుండటంతో ప్రొడక్షన్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ను గణనీయంగా తగ్గిస్తున్నారు. RRR తర్వాత చరణ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. 100 కోట్ల పైగా పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నారు. కానీ ఈ చిత్రానికి 60 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నారని సమాచారం. అలాగే శంకర్ కూడా తన పారితోషికం 35 కోట్లకు పరిమితం చేసుకున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాను టాలీవుడ్ 2025లో విడుదల కానున్న మొదటి పాన్ ఇండియా మూవీగా ప్రచారం చేస్తున్నారు. ముంబై, రాజమండ్రి, డల్లాస్ వంటి ప్రధాన నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. జనవరి 4న రాజమండ్రిలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు సమాచారం. దర్శకుడు శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతారని, ఈ సినిమా ఆయనకు మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. దిల్ రాజు ఈ ప్రాజెక్టుపై చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. తమిళ్ మీడియా సర్కిల్స్లోనూ సినిమా గురించి చర్చ ఎక్కువగా జరుగుతుండడం విశేషం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై నేషనల్ మీడియా ప్రత్యేక దృష్టి సాధించింది. సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గేమ్ చేంజర్ సంక్రాంతి రేస్లో నిలబడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మేకర్స్ ఆశిస్తున్నారు.